తెలంగాణ సోషల్ ఫౌండేషన్ టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మూసి సుందరీకరణ వాదాలు వివాదాలనే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న అన్న ఒంటేరు నరసింహారెడ్డి గారికి మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు వచ్చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమతార విద్యార్థి ఉద్యమ నాయకుడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు అన్న కిషోరన్న గారికి అదేవిధంగా మరొక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులైనటువంటి అన్న ధర్మేంద్రన్న గారు ప్రవీణన్న గారికి కృష్ణన్న గారికి గోవర్ధనన్న గారికి రాజేష్కు సతీష్కు సీను సుందర్ విశాల్ అవినాష్ భాస్కర్ శ్రీకాంత్ నాగేందర్ అందరికీ పేరు పేరున మరి జయరన్నకు అందరికీ పేరు పేరున నా తెలంగాణ ఉద్యమవందనాలు తెలియజేస్తూ అదేవిధంగా మేము ఈ నెల 4వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మూసి మీద జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము పోరుబాట నిర్వహించడం జరిగింది. ఈరోజు 8వ రోజు. దానిలో భాగంగానే నాగోల్ నుంచి ఐదర్శ కోట వరకు మేము తిరిగినప్పుడు అక్కడ నివసిస్తున్న బాధితులు ఒకటే చెప్తారు, ఈ గతంలో కేసీఆర్ గారు మాకు ఎస్టీపీలు నిర్వహించి ఎన్నడూ కూడా మూసి ఉప్పొంగినా కూడా మా ఇంట్లో ఎప్పుడు కొట్టుకోపోలేదు, ఎప్పుడు మా ఇంట్లో నీరు రాలేదు, ఎప్పుడైనా ఏదైతే గడ్డ ఉందో ఆ పై లెవెల్ వరకు వచ్చినాయి తప్ప ఎన్నడూ మా ఇళ్ళకి రాలేదు. కావాలని ఈ రేవంత్ రెడ్డి ఎక్కడేం సరిపోక ఇలా భూముల మీద పడి భూములు దోసుకోవడం కోసం ఇలా మా లాస్ట్కి వచ్చేసరికి మా మూసి సుందరీకరణ ముసుగులో మా ఇళ్లను కూలగొట్టి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాయా? మాకు అవసరం లేదు. మేము కాయ కష్టం వేసి ఇళ్ళల్లో పని చేసి ఇల్లు కట్టుకున్నాం, రూపాయి కూడబెట్టి ఒక గూడు కట్టుకున్నాం. ఆ గూడుని చెదరగొట్టొద్దు, మాకు మీరందరూ అండగా ఉండాలని చెప్తారు. మా ఇళ్ళకి నీళ్ళు వస్తే మేమే వెళ్ళిపోతాం కదా. ఇన్నేళ్ళ నుంచి దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఆ మూసి ఒడినే నివసిస్తున్నాం. ఎన్నడూ మాకు నీళ్ళు రాలేదు. కేసీఆర్ గారు గాయంలో వరదలు వచ్చినా కూడా మాకు ఇళ్ళకి నీళ్ళు రాలేదు. రాకపోయినా కూడా మాకు మూసి పక్కన నివసిస్తున్నాం కాబట్టి 10,000 రూపాయలు ఆర్థిక సాయం పంపించిండు. కరోనా సమయంలో కూడా మాకు తిండికి నిత్యావసర సరుకులు పంపించిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి మాత్రం మా ఇళ్లను కూలగొట్టి మా ఇళ్ల మీద ఇలా వ్యాపారం చేయాలని చూస్తున్నాం. కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం, అడ్డుకుంటాం. బుల్డోజర్ వచ్చినా ఏమొచ్చినా మేము అడ్డం నిలబడతాం. మాకు మీ పార్టీ అండగా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. అదేవిధంగా మేము కూడా అండగా ఉంటామని కూడా తెలియజేసినాం. అక్కడ మాత్రం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డికి కావాలని చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అన్న. థ్యాంక్ యూ. అవకాశం